గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. అయితే మా యానివర్సరీ వస్తుంది నెక్స్ట్ వీక్. మా యానివర్సరీ. సో లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో ఈ ఇయర్ మేము అలాస్కా వెళ్దాం అనుకున్నాము. సో ఇది 5 day ట్రిప్. సో ట్రావెలింగ్ అంతా కలిపి కూడా 5 day ట్రిప్ అనమాట. ఎప్పుడు వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. రేపే స్టార్ట్ అయ్యేది. రేపు మధ్యాహ్నం 3:30కి ఫ్లైట్. సో రేపు నైట్కి వెళ్తాం అక్కడికి. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తున్నాము. కార్, హోటల్ అండ్ ఆల్సో ఫ్లైట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాము. అండ్ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేద్దాం ఏంటి అనేది కూడా అన్నీ బుక్ చేసేసుకున్నాము. సో ఎగ్జైటెడ్గా ఉన్నాము, కానీ కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఎందుకు అనుకుంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ -3 -5కి వెళ్తుంది. నేను చూస్తున్నాను అసలు వెదర్ ఎలా ఉంది అక్కడ ఏంటి అనేది. సో దాని ప్రకారం మనం ప్రిపేర్ అవుదామని. సో ఇప్పుడే మార్నింగ్ పూటే 2:01-2కి అలా ఉంటుంది. అండ్ 4 o'clockకి సన్సెట్ అయిపోతుంది. 4 తర్వాత అంతా -2 -3 కొన్నిసార్లు అయితే -5కి కూడా వెళ్తుంది. సో చాలా చల్లగా ఉండబోతుంది వెదర్. ఫుల్ స్నో చూపిస్తుంది వీక్ అంతా. సో మేము ఉండే చోట అంత చల్లగా ఉండదు, కొంచెం ట్రాపికల్ వెదర్ మిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు కూడా నార్మల్ జాకెట్ వేసుకొని బయటకు వెళ్ళవచ్చు. మార్నింగ్ పూట అంత చల్లగా ఉంటుంది, నైట్ అయితే కొంచెం చలిగా స్టార్ట్ అయ్యింది. బట్ అక్కడ అట్లా కాదు కదా. సో దానికోసం చాలా రకాలుగా అసలు చూసాను, యూట్యూబ్ వీడియోస్ చూసాను ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో దానిపై ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మా ఈ ట్రిప్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో యా, అది ఈరోజు ఏంటంటే ఇంకా ఆల్రెడీ లైక్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. సో ఏమేమి ప్యాక్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు కూడా ఈరోజు చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి ప్యాకింగ్ అండ్ ట్రావెలింగ్. సో యా, అది విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో గైస్, ప్యాకింగ్ అనేది ముందు రోజే స్టార్ట్ చేశాను. సో ఏం కావాలి ఏంటి అనేది ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం అనమాట. సో వెళ్తుంది కొంచెం చల్లగా ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ ఎలాంటివి వేసుకుంటే బెటర్ అనేది ముందే రీసెర్చ్ చేసుకున్నాను, చేసి ఒక లిస్ట్ తయారు చేసుకున్నాము. సో ఏంటి అంటే లేయరింగ్ అనేది ఎలా చేయాలి అంటే అక్కడ థర్మల్స్ వేసుకోవాలి, దాని మీద షర్ట్స్ అండ్ దాని మీద స్వెట్ షర్ట్ కొంచెం మందంగా ఉండేటట్టు అండ్ దాని మీద పఫర్ జాకెట్ అనమాట. సో ఇలాగ లేయరింగ్ చేస్తే చలి అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ప్యాంట్స్ కూడా అంతే. సో థర్మల్స్ దాని మీద ఏదైనా ఒక ఫ్లీజ్ ఉన్న ఒక ప్యాంట్, దాని మీద జీన్స్ అలాగా వేసుకుంటే ఇంకా చలి అనేది ఎక్కువగా తెలియదు. సో ఆ ప్రకారమే ఇక్కడ నేను ప్యాకింగ్ చేస్తున్నాను. సో నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మొరక్కన్ ఆయిల్ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేశాను. సో అప్పుడు ఈ బ్యాగ్ ఫ్రీగా వచ్చింది. సో నేను దీన్ని ఇలానే దాచిపెట్టి ఇలా ట్రావెల్ టైంలో యూస్ చేస్తూ ఉంటాను. ఇది టాయిలెటరీస్ అవి పెట్టుకోవడానికి యూస్ చేస్తాను. షాంపూ, కండిషనర్, హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ బాడీ వాష్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. అండ్ దీనికి జిప్ కూడా ఉంది కదా. సో ఏదైనా పోయినా కానీ ఇట్లా బయటికి రాకుండా సీల్డ్గా ఉంటుంది. ట్రావెలింగ్ టైంలో చాలా యూస్ఫుల్ ఇలాంటి బ్యాగ్. సో ఇదేమో స్కిన్ కేర్ అండ్ మేకప్ పౌచ్. ఇది యూఎస్లోనే తీసుకున్నాను. అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇలాగ బ్రషెస్ అండ్ ప్యాలెట్స్ పెట్టుకోవడానికి కింద సపరేట్ జిప్ ఉంటుంది. మిగతా ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి పైన ఇలా పెట్టేసుకోవచ్చు. సో గైస్, ప్యాకింగ్ హాఫ్ అయ్యింది, ఇంకా హాఫ్ ప్యాకింగ్ ఉంది. ఈ మధ్యలో బయటకు వెళ్ళి వచ్చాను, నెయిల్స్ చేయించుకున్నాను. జెల్ నెయిల్ పాలిష్ బ్రౌన్ కలర్. సో ఈసారి ఇట్లా సింపుల్గా వేయించేసుకోవాలనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా మిగతా ప్యాకింగ్ అంతా ఈరోజు నైట్ కల్లా కంప్లీట్ చేయాలనుకున్నాము. సో యా, సో ఇది ట్రావెల్ చేసే రోజు గైస్. సో ఈరోజు ఏంటంటే ఫ్లైట్ మధ్యాహ్నం 3:30కి ఉంది. సో మేము 12:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో లంచ్కి ఇలాగ టమాటో క్యాప్సికమ్ రైస్ తయారు చేశాను. అండ్ ఇదేమో ట్రావెల్ కార్డ్ ఆర్గనైజర్, యానివర్సరీ వ్లాగ్లో చూసారు కదా, గిఫ్ట్స్ వ్లాగ్లో. సో ఇందులో అన్ని నీట్గా ఇలా అరేంజ్ చేసుకున్నాను, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇది నా అవుట్ఫిట్. అండ్ లగేజ్ ఏమో ఈ 3 bags తీసుకెళ్తున్నాము. సో గైస్, మేము రెడీ అయిపోయాము. టైం 12:40 అవుతుంది. మాకు 3:10కి ఫ్లైట్. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. క్యాబ్ బుక్ చేసాము. ఇంకొక 4 minutesలో క్యాబ్ వచ్చేస్తుంది.
సో, ఇంకేంటంటే లంచ్ అయిపోయింది అండ్ లగేజ్ చూసారు కదా! సో, అది. యాక్చువల్లీ 5 డే ట్రిప్పే. కానీ కానీ ఇంత లగేజ్ ఎందుకు అంటే మేము వెళ్ళేది కొంచెం చల్లగా ఉండే ప్లేస్ అండ్ ఆల్సో కొన్ని స్నో యాక్టివిటీస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం లేయరింగ్ చేయాలి. లైక్ 2, 3 షర్ట్స్ వేసుకొని దానిపైన జాకెట్ వేసుకోవడం అలా చేయాలనమాట. లేకపోతే కొంచెం ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ నేను చెప్పాను కదా! స్నో యాక్టివిటీస్ వల్ల. కాబట్టి ఆల్సో బూట్స్, థిక్ బూట్స్ తీసుకున్నాము. స్నో బూట్స్ తీసుకున్నాము. సో, అవి ఇప్పుడేసుకొని ఫ్లైట్‌లో కూర్చోలేం గదా! ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ ఫ్లైట్. కాబట్టి అవి గూడా ప్యాక్ చేసుకున్నాం. సో, అందుకే ఆ లగేజ్ అనమాట. సో, ఇంక మేము స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ క్యాబ్ వచ్చేసింది. సో, వెళ్ళేసి క్యాబ్ ఎక్కాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా. బాయ్. సో, ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాము. అయితే మొత్తం 3 బ్యాగ్స్ కదా! 2 క్యాబిన్ బ్యాగ్స్. ఒకటేమో మీడియం సైజ్ బ్యాగ్. సో, దాన్ని చెక్ ఇన్ చేసేదుంది. సో, అది ఇచ్చేసాం బ్యాగ్. సో, దీన్ని మళ్ళీ అలాస్కాలో ఫెయిర్‌బ్యాంక్స్‌లో పిక్ చేసుకోవాలి. అండ్ సెక్యూరిటీ చెక్ వచ్చేసాము. మేము ఎంతుంటుందో సెక్యూరిటీ చెక్ లైన్ అనుకోని త్వరగా వచ్చాము. బట్ ఇక్కడైతే 5 మినిట్స్‌లో అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయిపోయాక గూడా మాకింకా 1 ½ అవర్ టైమ్ ఉంది బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. సో, మేము అలా రిలాక్స్డ్‌గా గేట్ దగ్గరికెళ్ళి అలా కూర్చొని టైమ్ పాస్ చేసాము. అయితే ఇప్పుడేంటంటే ఇక్కడ శాండియాగో నుంచి అలాస్కాలో ఫెయిర్‌బ్యాంక్స్‌కి వెళ్తున్నాము. సో, మధ్యలో 2 ఫ్లైట్స్ అనమాట. మధ్యలో ఫ్లైట్ మారాలి. సో, ఇక్కడ నుంచి సియాటిల్ ఒక ఫ్లైట్. అదొచ్చేసి 3 హవర్స్ అండ్ సియాటిల్‌లో లే ఓవర్ ఉంది. అక్కడే ఫ్లైట్ మారిన తర్వాత సియాటిల్ నుంచి ఫెయిర్‌బ్యాంక్స్ వచ్చేసి 3 ½ అవర్ ఫ్లైట్. సో, మొత్తం ఆల్మోస్ట్ 7 అవర్ ఫ్లైట్ అనమాట. 2 ఫ్లైట్స్ కలుపుకొని. సో, ఈ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది మాకిక్కడ. సో, మేమిప్పుడు బుక్ చేసుకుంది డెల్టా ఎయిర్‌లైన్స్. సో, నాకు తెలిసి డెల్టా అండ్ అలాస్కా ఎయిర్‌లైన్స్ ఈ రెండే ఉన్నాయి. అలాస్కాకి ట్రావెల్ చేసేది. అండ్ డెల్టా ఎయిర్‌లైన్స్ ఏందంటే టైమింగ్స్ మాకు కొంచెం బెటర్ అనిపించింది. కరెక్ట్‌గా సెట్ అయినాయి మా టైం ప్రకారం ఈ ఫ్లైట్ అనిపించింది. అందుకే మేము డెల్టా బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏందంటే డెల్టాలో స్కై మైల్స్ మెంబర్ అయితే ఫ్రీ వైఫై ఉంటుంది. సో, హ్యాపీగా వైఫై ఆన్ చేసుకొని మనం కావాలంటే బ్రౌజింగ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, టైమ్ పాస్ చేయొచ్చు. మేము అదే చేసాము. యాక్చువల్లీ ఫ్రీ వైఫై ఉంటుందని అక్కడికెళ్ళేంత వరకు తెలీదు. సో, ఫ్లైట్ ఎక్కాక స్కై మైల్స్ మెంబర్ అయితే వైఫై యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మేము లాగిన్ అవుతే వైఫై వచ్చేసింది. సో, మేము అలాగా పాటలు వింటూ అండ్ మూవీస్ చూస్తూ టైమ్ పాస్ చేసాము. అయితే నేను వైఫై ఉంటుందని తెలీదు కదా! సో, అందుకే ఆహాలో 'మంత్ ఆఫ్ మధు' డౌన్‌లోడ్ చేసుకున్నాను మూవీ. ఈ మూవీ ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను. సో, అది డౌన్‌లోడ్ చేసుకొని ఫస్ట్ ఫ్లైట్ మొత్తం ఈ మూవీ చూసి కంప్లీట్ చేసేసాను. మూవీ అయితే బానే ఉంది. పర్లేదు బానే ఉందనిపించింది. అండ్ సియాటల్‌లో 6:20కి ల్యాండ్ అయ్యాం ఈవినింగ్. సో, మాకిక్కడ దిగేసరికి చాలా ఆకలేసింది. అండ్ ఇంకొకటేంటంటే మేమిప్పుడు తినబోయేది డిన్నర్ అనమాట. ఎందుకంటే మేము అలాస్కాకి వెళ్ళేసరికి మిడ్‌నైట్ 12:40 అవుతుంది అలాస్కన్ టైమ్‌లో. సో, అప్పుడు అక్కడ తినడానికి ఏముండదు కదా! సో, ఇప్పుడే తినేసి ఫ్లైట్ ఎక్కేస్తే కొంచెం అంత ఆకలి ఉండదు అనేసి మేము డిన్నర్ ప్లేస్ కోసం వెతుక్కున్నాము. అయితే మాకిక్కడ ఒక పిజ్జా ప్లేస్ దొరికితే పిజ్జా ఆర్డర్ పెట్టామనమాట. సో, ఇది మా ఈరోజు డిన్నర్. ఎందుకంటే ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఫుడ్ అంటూ ఏమి ఇవ్వరు. మహా అయితే ఒక డ్రింక్ ఇస్తారు అండ్ ఆల్సో చిన్న చిప్స్ ప్యాకెట్, చిన్న స్నాక్ ప్యాకెట్ ఉంటుంది అంతే. సో, హెవీగా ఏం ఫుడ్ ఉండదు. సో, మేము అలాగా ఈ పిజ్జా తినేసేసి అండ్ దెన్ నడుచుకుంటూ గేట్ దగ్గరికి వెళ్తుంటే మాకిక్కడ మెక్‌డీ కనపడింది. మెక్‌డీలో మెక్‌ఫ్లరీ బావుంటుంది. సో, మంచిగా M&M మెక్‌ఫ్లరీ తీసుకున్నాము. సో, ఇది కూడా తినేసామనమాట. ఇది మా ఈరోజు డిన్నర్. సో, ఇక్కడ లే ఓవర్ వచ్చేసి 3 ½ అవర్స్. సో, మేమివన్నీ చేశాక గూడా మాకింకా 1 అవర్ ఉంది వెయిటింగ్. సో, 1 అవర్ అలాగా వెయిట్ చేసిన తర్వాత బోర్డింగ్ ఫైనల్లీ స్టార్ట్ అయ్యింది. ఇది 3 ½ అవర్ ఫ్లైట్. సో, 9:40కి స్టార్ట్ అవుతుంది. అలాస్కాకి 12:40కి రీచ్ అవుతుంది. అది అలాస్కన్ టైమ్‌లో. సో, సియాటిల్, శాండియాగో ఇవన్నీ PST కదా! సో, PST కన్నా 1 అవర్ లేట్ అనమాట అలాస్కన్ టైము. సో, 12:40 అక్కడంటే ఇక్కడ శాండియాగోలో 1:40 అయినట్టు నైట్. సో, వచ్చేసాం గైస్ అలాస్కాలో ఫెయిర్‌బ్యాంక్స్‌కి. సో, ఎయిర్‌పోర్ట్‌లో ఎంటర్ అవ్వగానే ఇలా మినీ మ్యూజియంలా ఉంది. సో, దాన్ని చూసుకొని ఇంకా బయటకొచ్చేసాము. ఇప్పుడేందంటే చెక్ ఇన్ చేసిన బ్యాగ్ పిక్ చేసుకోవాలి అండ్ ఆల్సో కార్ రెంటల్ దగ్గరికి వెళ్లి కార్ పిక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిన్న ఎయిర్‌పోర్ట్. సో, అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట.
సో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఎయిర్‌పోర్ట్స్‌లో ఎలా ఉంటుందంటే కార్ రెంటల్స్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. మనం ఎయిదర్ త్రూ షటిల్ వెళ్ళాలి లేదా ఒక ట్రామ్‌లో వెళ్ళాలి. బట్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్ చిన్నదైనా గానీ రెంటల్స్ అన్నీ ఇట్లా పక్కనే ఉన్నాయన్నమాట. సో అక్కడికెళ్ళి మనం ఏ కార్ మనం ఎక్కడ బుక్ చేసుకున్నామో కార్ రెంటల్ అక్కడికెళ్ళి మనం హ్యాపీగా కార్ కీస్ అవి పిక్ చేసేసుకోవచ్చు. మేము బడ్జెట్‌లో చేసుకున్నాము. సో అందుకే ఇక్కడికొచ్చాము కార్ పిక్ చేసుకుందామని. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం తీసుకున్న రెంటల్ కార్ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఉండదు. రిస్ట్రిక్టెడ్ హైవేస్ ఉంటుందన్నమాట. సో ఆ ప్లేసెస్‌కి అస్సలు కార్‌ని తీసుకెళ్ళకూడదు. వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు కార్‌ని. సో ఓన్లీ ఫ్యూ హైవేస్‌కే అలౌడ్ ఉంది. సో అందుకే నేను మీకు ఆ లిస్ట్ పెట్టాను. అండ్ గైస్ కార్ తీసేసుకొని బ్యాగ్ తీసుకొని బయటికొచ్చాక మా ఎక్స్‌ప్రెషన్ అయితే అస్సలు ఫుల్ చలి. ఎంత చల్లగుందంటే అసలు మొత్తం అప్పుడే స్నో పడినట్టుంది. కార్స్ మీద గూడా ఇంకా స్నో ఉంది చూసారా? అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -25 సెల్సియస్ అది. సో -25 సెల్సియస్. సో నేను స్క్రీన్ షాట్ గూడా తీసుకున్నా. చాలా చల్లగా ఉంది. మేమంత చల్లగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసాము. అందుకే కావాల్సినవన్నీ కూడా ఈజీ యాక్సెస్‌గా ఉండాలని క్యాబిన్ బ్యాగ్‌లో పెట్టేసుకున్నామనమాట. లైక్ గ్లౌస్ అండ్ బీనీ అండ్ నెక్ వార్మర్స్ ఇవన్నీ కూడా అలాగా పెట్టుకున్నాము. సో వాటిని వెంటనే తీసి యూజ్ చేద్దాం అనుకున్నాము. ఇది మేము తీసుకున్న కారు టొయోటా 4Runner అనమాట. టొయోటా వాళ్ళది. చాలా బావుంది. బెస్ట్ కారు. స్నోలో ఎవరన్నా ఉంటే కనుక ఎస్యూవీ కొనాలి అనుకుంటే ఇది పక్కా తీసుకోవచ్చు. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ముందు నెక్స్ట్ వీడియోస్‌లో కూడా చూపిస్తాను కదా! సో ఎంత స్నో ఉన్నా ఏది ఉన్నా గానీ మంచి గ్రిప్‌తో ఉంటుందన్నమాట కారు. ముందు వీడియోస్‌లో మీరు చూస్తూ ఉండండి. సో చాలా చల్లగా ఉంది. నాకు ఫ్రీజ్ అయిపోయింది. చేతులు, ముక్కు చాలా ఫ్రీజ్ అయిపోయింది. ఎప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా అన్న ఆలోచన వచ్చేసింది. సో ఇక్కడ మేము ఉండటానికి ఎయిర్‌బిఎన్‌బి త్రూ క్యాబిన్ బుక్ చేసుకున్నాం గైస్. సో అదెక్కడంటే నార్త్ పోల్. ఫెయిర్ బ్యాంక్స్ నుంచి నార్త్ పోల్ 30 మినిట్స్. రోడ్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. నీట్‌గా క్లీన్ చేసి ఎంత స్నో పడినా గానీ క్లీన్ చేసి మంచి స్ట్రీట్ లైట్స్ ఉండి బాగా కనపడింది రోడ్. అది ఎలా ఉండబోతుందని టెన్షన్ పడ్డాం గానీ పర్లేదు చాలా బావుంది రోడ్. సో మేము తీసుకున్న క్యాబిన్. ఇప్పుడు చూడ్డానికి కొంచెం భయంగా ఉండొచ్చు చీకటయ్యేసరికి. బట్ రేపు మార్నింగ్ చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది బయటైతే క్యాబిన్ బయట. అండ్ మీకిప్పుడు క్యాబిన్ టూర్ ఇవ్వబోతున్నాను. సో గైస్ అలాస్కా వచ్చేసాము. సో అంతా చూపించాను కదా మీకు. సో ఇప్పుడు టైం 2 అవుతుంది. సో మా ఫ్లైట్ 12:40కి ల్యాండ్ అయిందనమాట. సో బ్యాగ్ తీసుకొని కార్ తీసుకొని సో ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ ప్లేస్. సో ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈసారి మేము హోటల్ బుక్ చేసుకోలేదు. లైక్ క్యాబిన్ లాగా బుక్ చేసుకున్నాం. బికాజ్ ఎక్కడికెళ్ళినా హోటలే కదా! సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ క్యాబిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చూద్దాము అనేసి మంచిగా రివ్యూస్ ఉన్నది చూసి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది క్యాబిన్. మీరు బయట నుంచి చూసారు కదా! సో లోపల ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. చలి మాత్రం అదిరిపోయింది గైస్. సాక్స్ అయితే ఇప్పబుద్ధి కావట్లేదు. ఇంకా చల్లగా ఉంది. ఇది హీటర్ అన్నమాట రైట్ సైడ్. ఇక్కడ జాకెట్స్ మేము ఇప్పుడే పెట్టాము. సో ఈ హీటర్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది ముందే అన్ని డీటెయిల్స్ చెప్పారనమాట. కీస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం టూర్ చూసేద్దాం. సో రైట్ సైడ్ అంతా ఇట్లా బుక్స్ ఉన్నాయి. డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఇంకా వీటిని మేము చూడలేదు అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయి ఏంటి అనేది. బట్ చాలానే బుక్స్ ఉన్నాయి. నాకు తెలిసి అన్ని అలాస్కా రిలేటెడ్ బుక్స్. గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. 5 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. జెంగా ఒకటి, మోనోపోలీ, నాకు తెలిసి కార్డ్స్ కూడా ఉన్నాయి పైన. కార్డ్స్ అండ్ ఇక్కడ త్రోస్ ఉన్నాయి. టేబుల్ లాగా ఇచ్చారు. లైక్ బయట కూర్చోవాలంటే కూర్చోవచ్చు. ఇటు ఇది మీకు అక్కడ పైన టీవీ చూపించడం మర్చిపోయా ఫస్ట్. సో ఈ పైన టీవీ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. డోర్ కి లెఫ్ట్ సైడ్. సో ఇది ఎంటర్ అవ్వగానే సోఫా ఏరియా. ఇది మన టీపై ఏమంటారు కాఫీ టేబుల్. సోఫా పక్కనే ఫ్రిడ్జ్ అండ్ కిచెన్. ఎంత కోజీగా ఉందో చూడగానే క్యూట్ అనిపించింది. సో ఇలా వస్తే కిచెన్, డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ ఈ క్యాబిన్ మెంట్ ఫర్ 2 or 3 people అనమాట. సో 2 people కి పర్ఫెక్ట్. అందుకే చిన్న డైనింగ్ టేబుల్. అండ్ ఇటు వస్తే ఫ్రిడ్జ్ లో
సో వాటర్, డ్రింక్స్ ఉన్నాయి. పైన ఏం లేవు అనుకుంటా, పైన జస్ట్ ఏదో పెప్పరోనీస్ ఉంది, అది మనకు సంబంధించింది కాదు. సో ఇటు వస్తే ఓవెన్ ఉంది, ఇది ట్రాష్ అండ్ సమ్ క్లీనింగ్ స్టఫ్ ఉంది ఇక్కడంతా. ఇదంతా క్లీనింగ్ స్టఫ్. ఎంత బాగా నచ్చిందంటే నాకు, ఇప్పుడు మీకు చూపిస్తాను ఫుడ్ ఎంత అవైలబుల్ పెట్టారు. బికాస్ ఇక్కడ అంతా స్నో ఉంది కదా, సో చాలా రకాల టైప్ పెట్టారు. మనం ఏమైనా వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటే మంచి పాస్తా అవి చేసుకోవచ్చు. కాఫీ పౌడర్, తర్వాత గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్, పాప్కార్న్ కూడా ఉంది, పాప్కార్న్. సో వాటర్ హీటర్, కాఫీ మేకర్ అండ్ స్పైసెస్ అన్ని ఇక్కడ ఇట్లా స్పైసెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్పైసెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఏమైనా కుక్ చేసుకోవాలంటే మంచిగా కుక్ చేసుకోవచ్చు. సో ఇది గ్యాస్ స్టవ్. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇట్లా పాట్స్ అన్ని కూడా ఇస్తారు, మనం మంచి కుక్ చేసేసుకోవచ్చు. జస్ట్ మినిమం కూరగాయలు అవి తెచ్చుకుంటే ఇంకా యాక్చువల్లీ ఇంకా మన హోల్ కిచెన్ ఇచ్చినట్టు బేసిక్గా, ఎందుకంటే ఆయిల్ తో సహా అన్ని వచ్చాయి కాబట్టి హోల్ కిచెన్ వచ్చింది. మనం జస్ట్ వెజిటబుల్స్ తెచ్చుకుంటే కుక్ చేసుకోవచ్చు. సో ఇది గ్యాస్ స్టవ్, ఓవెన్, నైఫ్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇటు నుంచి ఇటు వస్తే దిస్ ఇస్ బాత్రూమ్. ఇది వాష్రూమ్, షవర్ అండ్ మిర్రర్, టవల్స్, ఎవ్రీథింగ్. చాలా నీట్ గా ఉంది, నాకైతే ఎంత నచ్చిందో. ఇలాగా స్టేర్స్ ఉన్నాయి అనమాట, నిచ్చెన బేసిక్ గా. సో దీని నుంచి పైకి వెళ్తే బెడ్రూమ్. సో పైన మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం ఎక్కాలంటే కొంచెం భయం వేసింది, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది 2 సార్లు ఎక్కి దిగేసరికి. హాయ్, కమ్ 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 చూపిస్తానండి. సో పైన బెడ్రూమ్. సో ఇక్కడ ఏం ఎక్స్ట్రాస్ థింగ్స్ ఏం లేవు, జస్ట్ ఒక బెడ్, పెద్ద మిర్రర్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. రెడీ కాకపోతే లగేజ్ మనం పైకి తెచ్చుకోలేము కాబట్టి రెడీ అయ్యి వచ్చి చూసుకోవాలి మంచిగా ఇక్కడ. సో ఇక్కడ హ్యాంగర్స్, మనం రెడీ అవ్వాలి అనుకున్నది. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైప్ ఇచ్చారు. సో ఇది బేసిక్గా. ఇక్కడ నుంచి కిందకి చూడండి ఎలా కనపడుతుందా. సో ఇది కిందంతా. సో అది గైస్, మీకు టూర్ ఇచ్చేసాను. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉండే ఈ క్యాబిన్ గురించి. అనుకున్న దానికన్నా చాలా క్యూట్ గా ఉంది, చాలా కోజీగా ఉంది అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎక్సైటెడ్. సో 4 days ఇక్కడే. సో అది గైస్, ఇది ప్యాకింగ్, ట్రావెలింగ్ అండ్ మీకు మంచి టూర్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే అలాస్కాలో మేము ఇంకో 4 days ఉండబోతున్నాం కదా. సో ఈ 4 days మేము ఏమేమి చేస్తాం ఏంటి అనేది అంతా చూపిస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్స్ అవి వస్తాయి. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో యా, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.